హలో అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మరొక మంచి బ్లాగ్ తో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పక్కా కొలతలతో చూపిస్తాను. ఇలా చేసుకున్న పచ్చడి 6 నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. నేను మా అమ్మమ్మ స్టైల్లో చేసి చూపిస్తానండి. మా అమ్మమ్మ ఎప్పుడు కూడా టమాటాల సీజన్ వస్తే ఇలాగే చేసి పెడుతుందండి పచ్చడి. సో నేనైతే ఈరోజు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న టమాటాలతో టమాటా పచ్చడి అయితే చేసి చూపిస్తానండి. దానికైతే ముందు కావలసినవి ఇలా బాగా పండినటువంటి ఫ్రెష్ టమాటాలని తీసుకోవాలండి. టమాటాలు అనేది డ్యామేజ్ ఏం లేకుండా చూసుకోవాలి. ఈ టమాటాలని శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్ పైన వేసి తడి అనేది అస్సలు లేకుండా ఎండబెట్టుకోవాలండి. ఇన్ కేస్ మనకి టమాటాలు అనేది కొంచెం తడిగా ఉంటే పచ్చడి అనేది బూజు వస్తుంది అనమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్దాం. ఇక్కడ పచ్చడి కోసం నేను 2 కేజీల టమాటాలు తీసుకున్నానండి. బాగా ఎర్రగా పండిన టమాటా పళ్ళను తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టుకొని ఆ తర్వాత ఒక పొడి గుడ్డతో తూడ్చిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం టమాటాలను కూడా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం 200 గ్రాముల చింతపండు తీసుకున్నామండి. 2 కేజీలకి 200 గ్రాములు వేస్తున్నానండి. అదే మీరు కేజీతో పచ్చడి పెట్టుకుంటున్నట్లయితే 100 గ్రాముల చింతపండును వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చింతపండులోని గింజలు ఈనెలు లేకుండా శుభ్రంగా చేసేసుకొని ఈ చింతపండుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసేసుకోండి. ఈ టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటాల పైన ఒక మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే ఈ టమాటాలు అనేది కొంచెం సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట. సో ఒక 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా ఉడికాయండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం శుభ్రపరచుకున్నటువంటి చింతపండును వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 200 గ్రాముల దాకా కల్లుప్పును వేస్తున్నానండి. ఇలా కల్లుప్పు వేయడం వల్ల మనకి టమాటా పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చడి అనేది చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుందండి. సో ఇలా రిలీజ్ అయిన తర్వాత మరలా ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలు వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మనకి 10 నిమిషాల టైం పడుతుందండి. సో ఒక 10 మినిట్స్ తర్వాత మనకి టమాటా ముక్కలు అంతా బాగా ఉడికిపోతాయండి. ఇలా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటాలు చల్లారేలోపు మనం పచ్చళ్ళలోకి మసాలా పొడి తయారు చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మెంతులు, అలాగే ఒక 50 గ్రాముల దాకా ఆవాలు వేసుకోవాలండి. మనం 2 కేజీల పచ్చడి వేసుకుంటున్నాం కాబట్టి ఒక 50 గ్రాముల ఆవాలు అయితే సరిపోతాయి. ఈ ఆవాలు మెంతుల్ని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలండి. సో చూడండి, ఇలా దోరగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మెత్తని పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం టమాటా ముక్కలన్నీ బాగా చల్లారిపోయాయి కదండి. ఇలా చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇక్కడ 1 కప్పు దాకా కారం వేస్తున్నానండి. ఈ కారం అనేది సుమారుగా ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం టమాటాలు ఉడికేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేనైతే ఉప్పు అనేది వేయట్లేదన్నమాట. సో ఇలా కారం మసాలా పొడి మొత్తం కూడా ఈ పచ్చడిలో కలిసేటట్లు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడిని కొద్దిగా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మీ దగ్గర రోల్ అనేది అవైలబుల్గా ఉన్నట్లయితే ఈ పచ్చడిని రోట్లో వేసి రుబ్బుకోండి, ఇంకా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగతా పచ్చడిని కూడా ఈ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇదే ప్రాసెస్లో మెత్తగా రుబ్బుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి.
ఇదే ప్రాసెస్లో పచ్చడి మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి తాలింపు వేసుకుందామండి. దానికోసంగా స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో కారం ఉప్పు అన్నీ అదే కప్పుతో 1.5 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది దగ్గర 300 గ్రాముల దాకా ఉంటుంది. ఈ ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 4-5 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఈ తాలింపులోకి ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసేసి వేసుకోండి, చాలా బాగుంటాయి. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం తాలింపుని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. మనకి ఇక్కడ ఆయిల్ చూస్తే ఎక్కువ అనిపిస్తుంది కానీ పచ్చళ్ళలో కలిపిన తర్వాత కరెక్ట్గా సరిపోతుందండి. మనకి నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడైనా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే ఉండాలండి, లేదంటే త్వరగా బూజు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా తాలింపు మొత్తం కూడా పచ్చళ్ళలో కలిసేటట్లు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఇదే స్టేజ్లో చెక్ చేసుకొని సరిపోకపోతే మరొక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లార్చుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎయిర్ టైట్గా ఉండే గాజు డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 6 నెలల వరకు నిలువ ఉంటుందండి. సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే